ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారము ఇచ్చిన కుటుంబం కొల్లి సుధీర్ కుమార్ గారు, కొల్లి సుప్రియ గారు, కొల్లి బాబురావు గారు, కొల్లి ఉమాదేవి గారు, జాలుపూడి గ్రామము నివాసితులు ఈ కుటుంబం సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. కుమారుడు ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రభువు ఇచ్చిన మొదటి జీతం నుండి ఈ సహకారం ఇస్తున్నారు. వీరి సోదరు సుప్రియ గారు మరియు కుటుంబ సభ్యులు బాబురావు గారు, ఉమాదేవి గారు, సుధీర్ కుమార్ గారులకు ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. బాబురావు గారు, ఉమాదేవి గారు, సుధీర్ గారు, సుప్రియ గారులను దీవించండి. మీ కుమారునికి ఆర్మీలో మీరు ఇచ్చిన పోస్టింగ్ కొరకు కృతజ్ఞతలు. మీ బిడ్డలు మొదటి జీతం నుండి ఎపిసోడ్ సహకారం పంపారు. బిడ్డలను ఆశీర్వదించండి. మీ చేతికి ఈ కుటుంబాన్ని అప్పగిస్తున్నాము. మీ యందు విశ్వాసంలో పెంచండి ప్రభు. మా ప్రేక్షకులు వాక్యం చేత దీవించబడుటకు కృపనివ్వండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 10వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు తన 12 మంది శిష్యులను యూదుల మధ్యకు సేవ నిమిత్తం పంపిస్తూ వారికిచ్చిన ఆజ్ఞలు, వారిని పాటించమన్నటువంటి పద్ధతులు ఇందులో చూస్తున్నాము. దైవ సేవకుడు ఏ విధంగా దేవుని సేవ కొరకు వెళ్ళాలి, అపోస్తలులు ఎలా వెళ్ళారో అలా వెళ్ళగలగాలి. గత రాత్రి కొన్ని మాటలు చూచాం. అందులో ప్రయాణమునకు చేతికర్ర తప్ప జోలనైనా, సంచనైనా, రొట్టెనైనా, సొమ్మునైనా తీసుకొనక వెళ్ళాలి. 9వ వచనంలో చెప్పులు తొడుక్కొని రెండు అంగీలు వేసుకొని వద్దు అని ఆజ్ఞ. ఆ తరువాత వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడి వెళ్ళాలో చెబుతూ ఎక్కడికి వెళ్ళాలి. ఇది పెద్ద పజిల్. నశిస్తున్న ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి? దానికి జవాబు, మరియు ఆయన వారితో ఇట్లు అనెను, మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. మీరు ఒక గ్రామానికి వెళితే సువార్త ప్రకటనార్థము ఆ గ్రామములో ఏ ఇంట మీరు బస చేయుటకు వెళుతున్నారో ఆ గ్రామము విడిచి వెలుపటికి వచ్చే వరకు అదే గ్రామంలో మీరు బస చేయండి, అదే ఇంట మీరు బస చేయండి. మీరు ఎలా వెళ్ళాలి అనగా మీకు ఒక సైన్ ఉంది. అదేమిటంటే, ఒక గుర్తు ఉంది. అదేమిటంటే, నా నామము పేరిట మిమ్మలను చేర్చుకొన్న వాని ఇంటకు మీరు వెళ్ళండి. మీ మాట వినని వారి ఇండ్లలో మీ పాదాల ధూళి దులిపి వెళ్ళిపోతూ ఉండండి. ఆ ధూళి తీర్పు దినాన సాక్ష్యం ఇస్తుంది. చూడండి. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాలని చూస్తున్నారు, వాళ్ళు ఏం గ్రహించాలని ఆయన భావిస్తున్నారు? సమాధానము వచ్చిన ఇంటకే మీరు వెళ్ళండి. Who wants to receive you in my name?
You enter into the home and stay there with them and eat whatever they provide to you. వాళ్ళు ఏం పెడితే అది తినండి. డోంట్ డిమాండ్, డూ యాక్సెప్ట్. మీరు తినండి. మీరు ఆ గ్రామమంతా తిరగండి, సువార్త చెప్పండి. ఆ గ్రామాన్ని కంప్లీట్ అయిపోయింది, వదిలేసేయండి, వచ్చేసేయండి. కనుక ఇక్కడ సమాచారము దేశమంతటా, ఆ ప్రాంతమంతటా ప్రజలందరికీ తెలియబడేటట్లుగా ఈ యొక్క శిష్యులను యేసు పంపిస్తున్నాడు. చూడండి, డెసిషన్ ఇస్ దేర్ ఓన్. నిర్ణయము వారిదే. మన రెస్పాన్సిబిలిటీ ఏమిటి, డ్యూటీ ఏమిటి అంటే గివ్ దెమ్ ద ఇన్ఫర్మేషన్, దెన్ దే విల్ డిసైడ్ వాట్ టు డూ ఆర్ వాట్ నాట్ టు డూ. మన బాధ్యత ఏమిటంటే సమాచారం ఇచ్చుట వరకు మాత్రమే. ఆ తరువాత మిగిలిన భారము వినిన వారిది. నిర్ణయము తీసుకున్నట వినిన వారి వంతు, మీ వంతు సమాచారం అందించుట. ఆటంకములను జయించి సమాచారం అందించాలి. పరిస్థితులను జయించి సమాచారం అందించాలి. అందుకు ప్రభు వారిని పిలుచుకున్నాడు. చూడండి, వారికి ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఏ విధంగా ప్రజలను చేరాలి అని చెప్పినప్పుడు, జోలు తీసుకెళ్ళవద్దు, డబ్బు తీసుకెళ్ళవద్దు, సంచి తీసుకెళ్ళవద్దు, కర్ర తీసుకెళ్ళండి మీతో. ఈ మాటలన్నీ కూడా వింటున్నప్పుడు ప్రత్యేకతను సూచిస్తున్నాయి ఇవి. ఇంతకు మునుపు ఉన్న బోధకులు ఇట్లా లేరు. ఇప్పుడున్న వీరు ఆ విధంగా ఉన్నారు. అది ప్రాథమిక వ్యత్యాసం. The preachers or the disciples of Jesus and the other preachers. The difference between the other preachers and the disciples of Jesus is entirely different. యేసు శిష్యులకు ఇతర మత బోధకులకు సంపూర్ణ వ్యత్యాసం ఈ ఆజ్ఞ వలన తెలుస్తుంది. మీ యొక్క ప్రవృత్తి, మీ దృక్పథం వల్ల తెలుస్తుంది అన్నాడు. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట బస చేయండి, అక్కడనే ఉండండి. బయటకు వచ్చే వరకు, ఆ గ్రామాన్ని వదిలే వరకు బీ దేర్. సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్క వ్యక్తికి వాక్యము అందించబడాల. ఇది దేవుని యొక్క మనస్సు, ఉద్దేశమై ఉన్నది. కనుక అంత్య దినము లోపట ప్రతి ఒక్కరికి కూడా సువార్త సునాదము తప్పక వినిపింపబడవలెను. అలా వినిపించబడేటట్లుగా దేవుడు మనకు బాధ్యతను ఇచ్చాడు. ఏ స్థలమందైనా జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఉంటే, మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపివేయండి. ఇందులోనే ఒక ప్రాముఖ్యమైన విశేషం చెప్పాడు ప్రభు. ఏమిటంటే, సమ్ విలేజెస్ విల్ రిఫ్యూజ్ యూ. మిమ్మలను కొన్ని గ్రామాలు, కొందరు ప్రజలు తిరస్కరిస్తారు. ఆ ప్రాంతం నుండి వచ్చేస్తున్నప్పుడు ధూళి దులిపేసి వచ్చేసేయండి అని అన్నాడు. కనుక రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, మిమ్మల్ని చేర్చుకునే వారింట మీరుండండి అన్నాడు. మిమ్మల్ని గ్రామస్తులు తిరస్కరిస్తున్నప్పుడు వారిని విడిచి బయలుపటికి వచ్చామన్నాడు. కనుక యేసును తిరస్కరించే అవకాశము, చేర్చుకునే అవకాశము వ్యక్తిగతం.
ఇది మొట్టమొదటి నుండి ఉన్నటువంటి మాటే. ఇదేదో నిర్బంధం కాదు, ఇది ప్రలోభం కాదు, ఇది నిర్ణయం. నీవు నిర్ణయించుకోవచ్చు, యేసును నమ్మాలా, యేసును విసర్జించాలా, తిరస్కరించాలా, ధిక్కరించాలా, లోబడాలా. ఇట్స్ యువర్ డెసిషన్ అనేది నీ నిర్ణయం. అక్కడతో నీ ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. యేసును అంగీకరించడంతో నీ ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది అన్నమాట. కనుక ఫస్ట్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ హిమ్. మారు మనస్సు పొందవలెనని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు వారు బయలుదేరారంటే కాబట్టి వారు మారు మనసు పొంది, కాబట్టి వారు బయలుదేరి చెబుతున్నారు, మారు మనసు పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచండి అని బోధ చేస్తున్నారు. మారు మనసు పొందవలెనని ప్రకటిస్తున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్? మారు మనసు అంటే ఏమిటి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం, పశ్చాత్తాపపడాలి. పాపమును గూర్చి దుఃఖము కలగాలి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నా ప్రభువును చేరుటకు అడ్డముగా ఉన్న నా పాపము నుండి నన్నెవడు విడిపించగలుగుతాడు? క్రీస్తు రక్తము క్రింద కడగబడాలనేటువంటి ఆలోచన కావాలి. కనుక మారు మనసు పొందుము, మారు మనసు పొందుము అని ప్రకటన చేయాలి. యేసును నమ్మండి, మారు మనసు పొందండి. రెండు కూడా ఒక నాణెమునకు ఇరు ప్రక్కల వంటివి. ఈ రెండు కూడా యేసును నమ్మండి, మారు మనసు పొందండి. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు. యేసును నమ్మండి, మేము యేసును నమ్మాం అని చెప్పి మారు మనసు లేకుండా ఉంటే అది సంపూర్ణమైనటువంటిది కాదు. ఒక నాణానికి బొమ్మ బొరుసున్నట్టుగా ఒకవైపు ఆయనను నమ్మితే మరొక వైపు మనము, ఒకవైపున ఆయన నమ్మితే మరొక వైపు మారు మనసు. వన్ సైడ్ రిపెంటెన్స్ అండ్ ద అదర్ సైడ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఇంటర్నల్ చేంజ్, అంతరంగంలో మార్పు, ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, బాహ్యమున రూపాంతరం, ఫెయిత్ ఇన్ హార్ట్, హృదయంలో విశ్వాసం. ఇది సంపూర్ణత. అది లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు బోధకుడు కాదు. ఇవాళ చాలామంది క్రైస్తవుడు అనే పేరుతో ఉన్నారు, క్రైస్తవులు కాదు. ఎందుకంటే మారు మనసు లేదు. డీప్ రూటెడ్ వర్డ్ వారి హృదయాల్లో కనబడటం లేదు. దే డిడ్ంట్ రిపెంట్ ఫర్ దేర్ సిన్ఫుల్ లైఫ్. వారి పాపపు జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడటం లేదు. అవును సోదరుడా, సోదరు, పశ్చాత్తాపపడాలి. యు మస్ట్ రిపెంట్. నీ క్రియలు మారాలి, నీ జీవితం మారాలి. నువ్వు పాత ప్రాచీన పాపపు రోత బ్రతుకును కొనసాగిస్తూ యేసుని నమ్మాను, యేసుని నమ్మాను, యేసుని నమ్మానంటే దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి నీలాగా, మార్పు లేకుండా. దట్స్ నాట్ ద ఇష్యూ. అది కాదు విధానము, అది కాదు విధానము. ఇఫ్ యు ట్రస్ట్ జీసస్ యు మస్ట్ రిపెంట్. నువ్వు యేసుని నమ్మావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందిన వాడై ఉండాలి. ఓ పెద్ద ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఈ మధ్యన ఒక కల్ట్ వచ్చింది తెలుసా అన్నాడు. ఏంటన్నాడు? మారు మనసు కల్ట్ అన్నాడు. అంటే ఏమిటి? మారు మనసు కల్టా? కాదండి, కమాండ్మెంట్. ఇట్స్ నాట్ కల్ట్, ఇట్స్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. రిపెంటెన్స్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నువ్వు రక్షించబడ్డావు అనేది నీ రిపెంటెన్స్ మీద ఆధారపడి ఉంది. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, మారు మనసు పొందాలని ప్రకటన చేయండి, బయలుదేరండి. కావున మీరు బయలుదేరి మారు మనసు పొందాలని ప్రకటించండి.
అలాగే వారు బయలుదేరి మారుమనసు పొందండి అని ప్రకటిస్తూ వారు అనేక దయ్యాలు వెళ్ళగొడుతూ నూనె రాజు రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. జీసస్ గేవ్ దెమ్ ద అథారిటీ. యేసు వారికి గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. కనుక దయ్యములను వెళ్ళగొడుతున్నారు. బైబిల్ గ్రంథంలో దయ్యములను గురించి అనేకమైనటువంటి వృత్తాంతాలు కనిపిస్తాయి మనకు. న్యూ టెస్టిమెంట్లో ప్రధానంగా దయ్యాన్ని గురించిన చాలా వివరణ ఎక్స్పాజిటివ్గా ఇవ్వబడింది. మనకి పాత నిబంధనలో శరీర సంబంధమైన రోగాల గురించి మాట్లాడాడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి రోగములను వెనకాలకుని దయ్యపు శక్తుల యొక్క క్రీడను గురించి మాట్లాడాడు. కనుక దురాత్మ శక్తులు మనుషులను పీడనకు గురి చేస్తాయి. కనుక క్రీస్తు యేసు నందు విశ్వాసముంచి సువార్తీకరణలో భాగస్థులైన వాడు క్రీస్తు యొక్క అధికారము చేత దురాత్మల ప్రభావము నుండి మనుషులను విమోచించగలుగుతాడు. ఇట్స్ ఫ్రమ్ అబౌవ్. అథారిటీ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. దేవుని నుండి వచ్చినది ఈ అధికారము. సోదరుడా, సోదరి, అనేక దెయ్యములను వెళ్ళగొడుతున్నారు. యేసు గెరాసీను దేశంలో 6,000 దెయ్యాలను ఒక్క మాటతోటి వెళ్ళగొట్టేశాడు. అవి పందుల్లోకి పోయి 2,000 పందులు చచ్చిపోయాయి. కనుక దురాత్మల యొక్క శక్తిని నాశనం చేయటానికి, దురాత్మ యొక్క పన్నాగమును నాశనం చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు నందున్న వానికి ఏ విధమైనటువంటి శిక్షావిధి లేకపోవటమే కాదు, అపవిత్రాత్మ యొక్క అధికారము కూడా అతని మీద ఉండదు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ అండ్ రియల్లీ సేవ్డ్, devil will not have the authority over you. నీ మీద అపవిత్రాత్మకు అధికారం ఉండదు, నీకు అపవిత్రాత్మ మీద అధికారం వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ బిలీవర్, నువ్వు నిజ విశ్వాసం అయితే అపవిత్రాత్మ నిన్ను చూచి వణుకుతుంది, భయపడుతుంది, వదిలిపెడుతుంది. నువ్వు పాపాన్ని ప్రేమించేవాడు అయితే అది నిన్ను వదలదు. ఎవడైనా ఒక మనుషుడు పాపమును ప్రేమించి ఆనందిస్తున్నవాడైతే, పశ్చాత్తాప పడక గర్విస్తున్నవాడైతే ఆ వ్యక్తి దురాత్మ శక్తుల చేత పీడించబడతాడు. అనేక దయ్యాలను వెళ్ళగొడుతూ నూనె రాచి రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ 12 మందిని ప్రభు పంపించినప్పుడు వాళ్ళు దురాత్మల చేత పట్టబడిన వారిని విమోచించడమే కాదు, విడిపించడమే కాదు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకు కూడా స్వస్థతలు ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కడిది ఈ శక్తి? వాళ్ళది కాదు, ప్రభువు తన శక్తిని వారికి డెలిగేట్ చేశాడు. కనుక ప్రభువు పేరిట వారు వెళ్ళి సమాజంలో ఆయన పేరిట కార్యాలు జరిగించారు, అద్భుతాలు జరిగించారు. కనుక రోగులను స్వస్థపరుస్తున్నారు. రోగులను స్వస్థపరిచేది దేవుడు, మనుషులు కాదు. వారు రోగుల యొద్దకు వెళ్ళి సువార్త చెప్పి, విశ్వాసం కలిగించి, వాక్యం చెప్పి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే ప్రభువు తన యొక్క కృప చొప్పున, తన కార్యము చొప్పున ఆయన పనిచేస్తున్నాడు. సోదరుడా, సోదరి, అనేకులు రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు. శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. మహత్కార్యాలు జరుగుతున్నాయి మన జీవితాల ద్వారా. అదే సేవలో గొప్పదనము. సేవలో, దేవుని సేవలో ఉన్న ఆధిక్యత ఏమిటో తెలుసునా? యేసు తన అధికారమును నీకు ఇచ్చుట ద్వారా యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ ద డీమన్స్. దురాత్మల మీద నీకు అధికారం ఉంటుంది. ఓవర్ ద సిక్నెస్, జబ్బుల మీద అధికారం ఉంటుంది. ఓవర్ ద డార్క్నెస్, దురాత్మల సమూహాల మీద నీకు అధికారం ఉంటుంది. కనుక సమస్తము నీకు లోబడుతుంది. ఇట్స్ అ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. చాలా పెద్ద దీవెన ఇది.
సహోదరుడి సహోదరి, బి ఏ ట్రూ బిలీవర్. సత్యవంతమైన విశ్వాసిగుండు, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, రక్షణానుభవం పొందు, నీ మనసు మార్చుకో, నీ జీవితం మార్చుకో, ప్రభువుకు నమ్మకంగా బ్రతుకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడి సహోదరి, నూనె రాచి అనేకుల రోగులకు అపోస్తులు స్వస్థత ఇస్తున్నారు. యాకోబు పత్రిక 5:17 చెప్పాడు. మీరు రోగుల యొద్దకు వెళ్ళినప్పుడు పెద్దలు నూనె రాచి ప్రార్థించండి, ప్రభువు అక్కడ కార్యం జరిగించి స్వస్థత ఇస్తాడన్నాడు. పెద్దలు రోగులను సందర్శించి నూనె రాసి ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. దే మస్ట్ గో టు దేర్ హోమ్. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పరామర్శించాలి, ప్రార్థించాలి. ఆరోగ్యం వచ్చినప్పుడు వారిని సమాజంలో కలపాలి. మేజర్ రోల్ ఫర్ డిసైపుల్స్. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని రోగులను స్వస్థపరిచేటట్లుగా పంపించాడు, అద్భుతాలను జరిగించేటట్లుగా పంపించాడు. మీరెక్కడ ఏ ఇంట దిగుతారో అక్కడే ఉండండి అని చెప్పి ఆ ఇల్లు ఆయనే వారి కొరకు తెరిచేటట్లుగా కృప చూపాడు. కనుక దేవుని పిల్లలను చేర్చుకోవాలి, దేవుని పిల్లలకు ఆశ్రయం కలిగించాలి, దేవుని పిల్లలను మనం ప్రేమించాలి. ఇది మనము చక్కగా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు భిన్నమైన పరిచర్య చేయుటకు పంపించబడ్డారు, భిన్నమైన పరిచర్య చేయుటకు పిలువబడ్డారు. మహోన్నతమైన స్థాయిలో వారు పరిచర్య చేశారు. వారి పరిచర్య చేస్తున్నప్పుడు ఈనాటి వలె భౌతిక సంబంధమైనటువంటి ఆర్భాటాలకు ఎన్నడూ వారు చోటును ఇయ్యలేదు. ఆర్భాటము లేని సేవ, పబ్లిసిటీ లేని సేవ, స్వచ్ఛమైన సేవ, ప్రజలను ప్రేమించి చేసిన సేవ, ప్రజల మేలు కొరకు చేసిన సేవ, ఇది జరుగుతుందా ఈనాడు? ఈ విధంగా జరుగుతున్నదా? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక అనేకులను స్వస్థపరిచే కృప అపోస్తలులకు ప్రభువు అనుగ్రహించాడు. స్వస్థపరచు యెహోవాను నేను అని చెప్పాడు ఆయన. కాబట్టి మనుషులు ఎవరికి స్వస్థత వరం ఉండేది. మనం కాదు బాగు చేసేది, మన చిత్తం కాదు బాగు చేసేది. కనుక ఒక విశ్వాసి ఒక రోగి కొరకు ప్రార్థించినప్పుడు అతడు ఆ రోగి నుండి విడుదల పొందాలంటే ఆ విశ్వాసము ప్రార్థించేవాడికి కావాలి. కనుక ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మాట్లాడుతున్నాను. మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విధానములో దేవుని సేవ చేయుటకు మీకు ఇష్టమేనా? ఇది సామాన్య విషయం కాదు, చాలా పెద్దదే. మామూలుగా మనం ఒప్పుకోలేము ఆ స్థాయికి వెళ్ళటానికి. కానీ అపోస్తలులు అదే స్థాయిలో పనిచేసి ప్రభు దగ్గరకు వారి రిజల్ట్స్ తీసుకొచ్చారు. మాకే ఆశ్చర్యంగా ఉంది ప్రభువా, రోగులు స్వస్థపడుతున్నారు, దురాత్మలు పారిపోతున్నాయి, దురాత్మలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థపడుతూ ఉన్నారయ్యా, రోగులు స్వస్థపడుతూ ఉన్నారయ్యా. కనుక స్వస్థపరిచే పరిచర్య ప్రత్యేకం కాదు, సువార్తీకరణలో స్వస్థపరచుట అనేది ఒక భాగంగా వచ్చింది తప్ప సువార్త ప్రకటన లేకుండా స్వస్థపరచు కోటాలు పెట్టడానికి లేదు. జస్ట్ టు అట్రాక్ట్ ద నంబర్ పీపుల్, సమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ట్రిక్కరీ ప్లేయింగ్, తెలివితేటలతోటి కుయుక్తితోటి నడిపిస్తున్నారు కొందరు సేవకులు. సంఖ్యతో దేవునికి సంబంధం లేదు. ఆయన దృష్టిలో 1000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, 10 మంది ఉన్నా సమానమే. ఎవరెవరికి ఎంతెంత విభజించి ఇవ్వాలో విశ్వాస ప్రమాణాన్ని బట్టి వారు అలా ఇచ్చారు, ప్రభు అలా ఇచ్చాడు. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకున్నప్పుడు సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు మాటలు మనం వినవలెను,
ఆయనకు లోబడవలెను, ఆయన చెప్పినట్టు చేసి తీరవలెను. ఇది పాఠం. ఆయన చెప్పింది చెప్పినట్టు చేశారు. ఏమి ఇందులో మార్పులు లేవు. సింప్లీ యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసు చెప్పిన ఆజ్ఞల ప్రకారం చేశారు. మనం కూడా మన ప్రభువు చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవిద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం జాలిపూడి గ్రామము నుండి కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు మరియు కుమారుడు కుమార్తె కొల్లి సుధీర్ కుమార్, సుప్రియ. సుధీర్ ఆర్మీలో పనిచేస్తూ ఫస్ట్ శాలరీ అందుకున్న సందర్భంగా సహకారాన్ని ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం క్యాలెండర్ ముద్రించబోతున్నాం. ఉచితంగా ఆర్థిక సహకారులకు మరియు కొన్ని వందల క్రైస్తవ సంఘాలకు పంపించుటకు యేసే పరిష్కారం క్యాలెండర్ ముద్రిస్తున్నాము. దీని నిమిత్తం ఆసక్తి కలిగిన దాతలు ముందుకు రావాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 1500, 2000 క్యాలెండర్స్ ముద్రిస్తూ ఉన్నాము. ఉచితంగా సంఘాలకు, స్పాన్సర్స్కు, ప్రేయర్ రిక్వెస్ట్ పంపిన వారికి, ఆర్థిక సహకారులకు, ఎపిసోడ్ సహకారులకు, చర్చ్ పాస్టర్స్కు పంపిస్తున్నాము. క్యాలెండర్ నిమిత్తం ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఉచితముగా ముద్రించి ఉచితముగా డిస్ట్రిబ్యూట్ చేయుటకు ముద్రించబడుచున్నది. అటువలనే యేసే పరిష్కారం డిసెంబర్ మాసంలో ఎపిసోడ్ సహకారులు కావాలి. కనుక ప్రేక్షకులు ప్రార్థనాపూర్వకంగా ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. కొల్లి బాబురావు గారు, ఉమా గారు, సుధీర్ గారు, సుప్రియ గారు చేసిన సహాయమును బట్టి వందనములు. బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారాలను పంపండి. క్యాలెండర్ ముద్రణకు అవసరమైనటువంటి సహకారాన్ని కూడా పంపండి. నీపై ఆధారపడ్డాం ప్రభు, నీపై ఆనుకుని జీవించుట మాకు దీవెన, అది నేర్పండి. శిష్యుల వలె దీనత్వంతో సువార్థీకరణలో భాగస్థులగుట మాకు తెలియచేయము, మాకు నేర్పించము. మా రక్షకుడైన యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.